మిథున అన్నయ్య మిథున ఆ తాళి తీయడానికి ఒప్పుకోవడం లేదని వాడిని చంపేయమని చెప్తాడనమాట. స్టేషన్‌లోనే వాడిని చంపేసేయండి అనేది చెప్తే, పోలీస్ ఫస్ట్ ఏమో కాదని ఇంకా దేవా మీద ఉన్న కోపంతో సరే అంటాడు. ఇక చంపేయడానికని సిద్ధమైపోయి దేవాని బయటకి తీసుకొని వెళ్ళాలి అన్నట్టు వేరే జైలుకి తీసుకెళ్తున్నాం అన్నట్టు చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అయితే దేవ వాళ్ళమ్మ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. నా కొడుకుని కాపాడండి అన్నట్టు అంటూ ఉంటే, ఇంతలో దేవతలాగా వస్తుందండి మిథున. వచ్చి అతన్ని విడిచిపెట్టండి అని చెప్తుంది. నువ్వెవరు ఇంతకీ అని పోలీసు వాళ్ళు అడిగితే, అతడు తాళి కట్టింది నాకేను అతని భార్యను అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. ఇక పోలీసులు ఇంకేం చేస్తారు, ఆమె కేసు వాపస్ తీసుకున్న తర్వాత నా భర్త అన్న తర్వాత వదిలేస్తారనమాట. అయితే దేవాని బాగా కొట్టేశారు కదా వాళ్ళు, నడవలేకపోతూ ఉంటే పడిపోతూ ఉంటే మిథునానే పట్టుకుంటుంది దేవాని. మిథున యాక్సెప్ట్ చేసింది, మంచోడో చెడ్డోడో నా భర్త అన్నట్టుగా. కానీ దేవ మాత్రం కోపంగా ఉంటాడు. మీ వాళ్ళందరూ కలిసి నన్ను జైల్లో పెట్టించారు, నువ్వు చేసిన పనికి నిన్ను అన్నట్టు కోపం పెంచేసుకుంటాడు అనమాట. కానీ మిథున మాత్రం దేవ వెంటే వెళ్ళిపోతుంది. మిథున క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, సూపర్, అల్టిమేట్ అనే చెప్పొచ్చు. అమ్మాయిని చూపిస్తున్న ప్రతిసారి అదొక తెలియని ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్. ఇక దేవాని ఎలా మార్చుకుంటుందో మిథున అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.